ఇది కరెక్ట్ కాదు శౌర్య. పెళ్లి చేయడం ఇష్టం లేదంది. నేను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను. నా లైఫ్ ఏదో నేను లీడ్ చేసుకుంటున్నాను కదా, నన్ను వదిలేయచ్చు కదా. నేనంటే ఇష్టం లేనప్పుడు, నా పెళ్ళంటే ఇష్టం లేనప్పుడు ఇల్లు కావాలి, ఆస్తి కావాలని ఇవన్నీ అడగడం ఏంటి? అసలు మా మమ్మీ అలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. నిజంగా నా మీద ప్రేమే ఉంటే నా గురించి ఆలోచించాలి. ఇంటి గురించి, స్థలం గురించి, పొలం గురించి ఆమెకెందుకు? నేను కావాలనుకుంటుందా, మీ ఆస్తి కావాలనుకుంటుందా? అసలు తను ఏమనుకుంటుందో తనతోనే మాట్లాడుతానుండు. ఏరా, ఇప్పటి గుర్తొచ్చిందా మీ మమ్మీ? అవును, నువ్వు కాదు, నువ్వన్న మాటలు గుర్తొస్తున్నాయి. ఏంటి మమ్మీ ఇది? ఇది కరెక్టేనా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఓ, నేనెలా బిహేవ్ చేయాలన్నది కూడా నువ్వే నాకు చెప్తావా? నీకు నా మీద ప్రేముంటే నా గురించి ఆలోచించాలి, మమ్మల్ని తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి. అంతేగాని ఏమీ ఆస్తి లేనట్లు, ఎదుటి వాళ్ళ ఆస్తి కోసం ఆశపడుతున్నట్లు ఇల్లు రాసి ఇవ్వమని అడగడం ఏంటి? ఎప్పుడు తీసుకోవడమేనా మమ్మీ? ఉన్న ఆస్తులు చాలవని వాళ్ళ ఆస్తులు వీళ్ళ ఆస్తులు లాక్కొని ఇప్పటికీ చేసిన పాపాలు సరిపోలేదా? లాస్ట్ టైం కూడా బావగారి విషయంలో ఇలాగే చేశావు, ఇప్పుడు ఇలాగే చేస్తున్నావు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? వాళ్ళు చేసిన దాని ముందు నేను చేసింది చాలా తక్కువ. వాళ్ల వల్ల నేను ఎంత నష్టపోయానో నాకు తెలుసు, నీకేం తెలుసు? నా పరువు తీశారు, నేను స్టేషన్కి వెళ్ళడానికి కారణమయ్యారు. వాళ్ల పంచం చేరి నువ్వు నా పరువు తీసావు. నేను పద్ధతిగానే చెప్పాను మమ్మీ, నేను శౌర్యాన్ని ఇష్టపడుతున్నాను, తననే పెళ్లి చేసుకుంటాను అని. అయినా నువ్వే వినలేదు. అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా. నిజంగా నేను కావాలి అనుకున్నప్పుడు నువ్వు నా గురించి ఆలోచిస్తావు. ఇలా ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలని ఎందుకు అడుగుతావు? అయినా అంతా వస్తుంది కదా, ఏం చేసుకుంటావు మమ్మీ? పోయేటప్పుడు మన వెనక ఏది రాదు మమ్మీ, మనం మాత్రమే వెళ్తాం. ఏరా, నీ పెళ్ళం నీ పక్కన చేరి నీతో ఇలా మాట్లాడిస్తోందా? ప్లీజ్ మమ్మీ, తను ఇన్వాల్వ్ చేసి మాట్లాడొద్దు. తనకే సంబంధమూ లేదు. ఏ, నాకు మాట్లాడడం చేత కదనుకుంటున్నావా? తను చెప్తే మాట్లాడడానికి? రేయ్, నీ మాటలే చెప్తున్నాయిరా నిన్ను వాళ్ళు ఎంత మార్చారనేది. ఇది నువ్వు కాదు, ఇన్నేళ్లు నేను పెంచుకున్న కొడుకు ఎలా మాట్లాడతాడో, ఎలా ఉంటాడో నాకు తెలీదా? అన్నీ తెలిసిన నీకు నా ప్రేమ గురించి తెలియలేదు. తను లేకపోతే నేను బ్రతకలేనని తెలియలేదు. తన కోసం నేను చస్తానన్నా కానీ చచ్చినా పర్వాలేదని గదిలో బంధించో. అది మమ్మీ నీకు నా మీదున్న ప్రేమ. నిజంగా నా మనసు తెలుసుంటే, నువ్వు నా మంచి కోరుకొనుంటే శౌర్యం నాకిచ్చి నువ్వే దగ్గరుండి పెళ్లి చేసేదానివి. ఇప్పుడేంట్రా, నువ్వు నీదే కరెక్ట్ అంటావు, నాది తప్పు అంటావు. నువ్వు చెప్పింది నేను విని నేర్చుకోవాలి అంటావు. మంచిది నేర్చుకుంటే మంచిదే మమ్మీ. చెప్తుంది ఎవరో నీ శత్రువు కాదు, నీ కొడుకు. నువ్వు చెప్పింది వినాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ల పంచన చేరి నువ్వు బాగా మారిపోయావురా. అసలు ఏం చేయాలో, నిన్ను ఎలా నా ఇంటికి రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. మాట్లాడింది చాలు, ఫోన్ పెట్టేయ్. ఏంటిది రుద్రాణి గారు, నేనేం చెప్పానా మీరేం చేస్తున్నారు? కొడుకుతో ఇలాగేనా మాట్లాడేది? ఇలా మాట్లాడుతుంటే తను ఎప్పటికి మీకు దగ్గర అవుతాడు? నా పరువు తీసిన వాడితో ఇంకెలా మాట్లాడాలి? చేసింది చాలక ఇంకా వాళ్ళని వెనకేసుకొస్తూ మాట్లాడుతున్నాడు. నేను ఇల్లు అడగడం తప్పైపోయిందంట. వాళ్ళని వదిలిపెట్టను. వాళ్ళని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నడి రోడ్డు మీదకి లాగుతాను. కనీసం బతకడానికి ఏ దారి లేకుండా చేస్తాను. రుద్రాణి గారు, మీకు ఈ ఆవేశం పనికిరాదని చెప్తున్నాను. ఆవేశం ఎప్పుడు మనిషితో తప్పు చేయిస్తుంది. ఆలోచించి చెయ్యాలి. అలా ఆలోచించడం నా వల్ల కాదు. నేను ఇలాగే ఉన్నాను, ఇలాగే బ్రతికాను. ఈరోజు కొత్తగా బ్రతకడం నాకు చేత కాదు. నేర్చుకోవాలి సిద్ధార్థ్. ప్రతిదానికి ఆవేశపడితే ఎలా? ఎవరితో మాట్లాడుతున్నో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. అవతల ఉన్న వాళ్ళెవరు? మీ మమ్మీ కాదా? అలా మాట్లాడొచ్చా?
నా కొడుకు కొడుకులాగా మాట్లాడుంటే నేను తల్లిలా మాట్లాడేదాన్ని. కాని వాడి పెళ్ళాం మాటలు, వాడి బావల మాటలు విని నాతో ఇలా మాట్లాడుతున్నాడు. అనుకుంటే అనుకోని శౌర్య, ఆవిడ ఎలా అనుకుంటే ఏంటి? మా మమ్మీకి మంచిగా ఆలోచించడం, మంచిని అర్థం చేసుకోవడం తెలియడం లేదు. నాకు అవసరం లేదు. నేను కొత్తగా ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రుద్రాణి ఎప్పుడు ఇలాగే బ్రతికింది. నా ఆవేశమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈరోజు నా కొడుకు కోసం నేను చేతులు కట్టుకుని నించుంటే వాడు కాదు, వాడి వెనుకున్న వాళ్ళు నన్ను ఆడించాలని చూస్తారు అని మీరనుకుంటున్నారు. మీరిలా ఆవేశపడినంత కాలం వాళ్ళు మిమ్మల్ని ఆడిస్తూనే ఉంటారు. మీరు ఆలోచించడం మొదలైతేనే వాళ్ళని ఆడించే అవకాశం